ఇవాళ రేపటి యంగ్స్టర్స్ చాలా మంది మీ నుంచి మంచి చక్కగా స్ఫూర్తి తీసుకోవాలి. ఎందుకంటే అసలు ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయ్యి మీరు ఇప్పుడు లైఫ్ లో ఎన్నో కష్టాలు పడుంటారు కదా. చాలా అమ్మా, చాలా కష్టాలు పడ్డాను నేను. చాలా పడ్డాను. ఆ, కానీ ఇప్పుడు దేవుడు నాకు ప్రశాంతత ఇచ్చాడు హాయిగా. ఆ, అప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు నేను సుఖపడుతున్నాను. ఎవరితోటి కూడా నాకు ఏమి గొడవ లేదమ్మా, హాయిగా ఆ. నన్ను ఇప్పుడు సంతోషపెట్టిస్తారు. నలుగురు తోడికోడళ్ళు వీళ్ళందరూ ఆడపడుచులు ఉండేవాళ్ళు కదా, గొడవలు అయ్యేటి ఎప్పుడైనా? గొడవలు అసలు అయ్యేవి కాదు. ఆ, మేము ఎప్పుడు అక్క చెల్లెళ్ళ కింద, సొంత అక్క చెల్లెల కింద ఉండేవాళ్ళం. ఆ. ఏదో ఉంటుంది కదా పిల్లల విషయంలో ఏదైనా అవును, చిన్న 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 మాట. పొరపచ్చాలు వస్తాయి, అవును, కానీ అవును. మనకి అంతగా ఎక్కువ ఏం లేవమ్మా. ఓ, మేము అందరం కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం ఆహా. అప్పటి రోజుల్లో. ఇప్పుడేంటి ప్రతిదానికి గొడవలు, సపరేట్గా ఉండాలి చేయాలని ముందుగానే, మ్యారేజ్ కాకముందే ముందుగానే మాట్లాడేసుకుంటారు. భార్యాభర్తలు వేరే ఉండాలి, కొడుకు కోళ్ళు. ఆ, వాళ్ళు ఎందుకు పాత సామాను ఎందుకు వాళ్ళు ఆ, అంటే ఓల్డ్ వాళ్ళందరూ కూడా పాత సామాను. పాత పాత సామాను అందరూ అది ఎండిపోతేనే మేము వస్తామంట. అలాంటి మనిషి కండిషన్లు పెడుతున్నారు. పెడుతున్నారు వాళ్ళు. మేము అది ఏమి లేవు, అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ, అసలు గొడవలని ఏమి లేవు ఆ. మాకు. ఇవాళ రేపటి వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? నేటి అంటే ఇప్పుడు కొంత యంగ్స్టర్స్ కి మీ జీవితం నేర్పిన అనుభవం నుంచి మీరు ఏం చెప్తారు? ఏం ఉంది అంటే ఏమి ఎక్కువ ఎవరితోటి కూడా గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి. అది కావాలి, ఇది కావాలి, నువ్వు కోరికలు, ఆ కోరికలు ఉండబట్టే వీళ్ళేమో ఇదే అయిపోతున్నారు. ఓకే, ఆ కోరికలు కొంచెం కోరికలు తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలి. కోరికలు, ఆ కోరికలు ఉండబట్టి వాళ్ళకి 2 ఫ్లోర్లు ఇల్లు ఉంది, నాకు విల్లా కావాలి, ఈ కోరికలను బట్టి హస్బెండ్స్ తోటి గొడవలు పడ్డం, నాకు అది తీసుకురా అవి తీసుకురా అనడం. వాళ్ళు ఏమో పాపం టెన్షన్ అయిపోయి వాళ్ళు కూడా ఇది అయిపోతుంది. అందుకోసమని ఏమి కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉండాలమ్మా. అది ఉంటేనే మంచి హెల్త్ బాగుంటుంది, పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుంటారు, వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా. అదొక్కటే అది మీరు కోరికలు నశించుకోమంటాను. ఓకే.